ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము అహరోను గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి నేను ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ లెసన్లో మనం పార్ట్ 1 కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇది పార్ట్ 2 ఇంకొన్ని విషయాలు అహరోను గురించి మనము ఈ లెసన్లో తెలుసుకుందాము. ఓకే, లెసన్లోనికి వెళ్ళకముందు యథావిధిగా మనం బైబిల్ పోర్షన్ మెమరీ వర్స్ కూడా ఒకసారి చూసుకుందాము. ఈ లెసన్కి వచ్చి బైబిల్ పోర్షన్ నిర్గమాకాండము 26 నుంచి 29 అధ్యాయం వరకు మనం చదివిన ఎడల మనం పూర్తిగా చక్కగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మెమరీ వర్స్ వచ్చేసి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము నేను చదివి వినిపిస్తాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములను మన వలెను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇంగ్లీష్లో చదువుతాను. చాప్టర్ హీబ్రూస్ 4:15. For we do not have a high priest who cannot sympathize with our weaknesses, but was in all points tempted as we are, yet without sin. ఓకే, ఈ లెసన్కి వచ్చిన ఎయిమ్ మెయిన్గా అహరోను యొక్క యాజకత్వం. మనం లాస్ట్ లెసన్లో విన్నాము, దేవుడు ప్రజల మధ్యలో నివసించడానికి ఒక ప్రత్యక్షపు గుడారం, ఒక మందిరాన్ని నిర్మించమని చెప్తాడు కదా. అందులో పని చేయడానికి అహరోనుని యాజకుడుగా నియమిస్తాడనమాట. ఆ పనిని యాజకత్వపు పని అంటారు. సో ఈ అహరోను యొక్క యాజకత్వము ఇంకా యేసుక్రీస్తు యొక్క యాజకత్వానికి మధ్యలో ఉన్న సాదృశ్యం, ఆ రెండిటికి సిమిలారిటీస్ ఏంటో మనము కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. అదే మెయిన్ ఎయిమ్. సో లెసన్ స్టార్ట్ చేసే ముందు మనము ఎప్పట్లాగా లాస్ట్ లెసన్లో మనం ఏమేమి విన్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. బానిసత్వంలో బాధపడుచున్న ఇశ్రాయేలీని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కదా. సో తను మాట్లాడని కారణాన్ని బట్టి, అంటే సరిగ్గా తను మాట్లాడలేని ఒక కారణాన్ని బట్టి దేవుడు అహరోనుని, అతని అన్ననే ఎన్నుకుంటాడు కదా. సో అహరోను ఇంకా మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడడము, ఇంకా అహరోను యొక్క కర్ర ఐగుప్తులో చాలా అద్భుతాలు చేసి ఆ బానిసత్వం నుంచి దేవుడు అద్భుతంగా వారిని విడిపించినట్టు కూడా మనం చూసాం. ఇంకా లెసన్లో ముందుకెళ్తే అహరోను చేసిన ఒక 2 తప్పులను కూడా మనము తెలుసుకున్నాము. ఇంకా ఆఖరిగా దేవుడు అహరోనుని ఎన్నుకున్నట్టు ఎట్లా ప్రజలందరికీ ఒక అద్భుతం చేసి అహరోను ఒక కర్రను చిగురింపజేసి ఎలా దేవుడు అందరికీ తెలియజెప్పాడో కూడా మనము ఇన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈరోజు ప్రత్యేకంగా మనము అహరోను యొక్క యాజకత్వము ఏంటి, అసలు వారు వేసుకునే దుస్తులు కానీ, ఆ మందిరం ఎలా ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయి, వారు చేసే పని ఏంటి కానీ, ఇంకా యేసయ్య మన కొరకు చేసిన ఒక అద్భుతమైన ఒక త్యాగము, మరిచిపోలేని ఆ త్యాగం గురించి మనము ముందు ఇప్పుడు ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనము ఈ అహరోన్ లెసన్లో అతి ముఖ్యమైన కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అందరూ జాగ్రత్తగా వినాలి. మిరియాముకు వచ్చిన కుష్ఠరోగం కానీ, సినాయి పర్వతం దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? వారు కానానికి ప్రయాణమయ్యే దారిలో జరుగుతున్నాయి కదా. వాళ్ళ జర్నీలో అవన్నీ జరుగుతున్నాయి. సో ఇదే జర్నీలో దేవుడు ఒకరోజు మరలా మోషేతో మాట్లాడతాడు. ఏంటంటే, నేను మీతో మీ మధ్యలో నివసించడానికి నా కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయమని చెప్తాడనమాట. ఒక ప్రత్యక్షపు గుడారము అని అంటారనమాట. అది ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్తాడనమాట. సో అది ఎలా చేయాలో, దేనితో చేయాలో, దాంట్లో ఏముండాలో అన్నీ దేవుడు క్లియర్గా మోషేకి చూపిస్తాడు, చెప్తాడు కూడా. సో నమూనాని దేవుడు ముందే చూపిస్తాడనమాట. మోషేకి చూపించినప్పుడు మోషే ప్రజల సహాయంతో దేవుడు చెప్పినట్టే ఆ ప్రత్యక్షపు గుడారం, టెబర్నెకుల్ అంటారు దాన్ని, కట్టి పూర్తి చేస్తాడనమాట. సో అలా పూర్తి చేసిన తర్వాత ఆ మందిరంలో, ఆ ప్రత్యక్షపు గుడారంలో మెయిన్గా 3 పార్ట్స్ కింద అవి డివైడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఆవరణం, ఒకటి పరిశుద్ధ స్థలం, ఇంకొకటి అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఔటర్ కోర్ట్, హోలీ ప్లేస్ అండ్ మోస్ట్ హోలీ ప్లేస్ అంటారనమాట. సో వీటిలో ఏమేమి జరుగుతాయో మనం ముందు చదువుతాం. అయితే ఈ ప్రత్యక్షపు గుడారంలో మెయిన్గా పనిచేయడానికి దేవుడు లేవి వంశస్థులను ఎన్నుకుంటాడు. మనం విన్న స్టోరీలో ఆ బంగారు దూడను చేసినప్పుడు మోషేకి కోపం వచ్చేసి ఆ కొండ దిగేసి వచ్చినప్పుడు మోషే ఒక మాట అంటాడనమాట. యెహోవా పక్షంగా ఎవరున్నారో ఇటువైపు రండి అని చెప్పినప్పుడు లేవి వంశస్థులు మట్టుకు సపరేట్ అయ్యి వస్తారనమాట. వచ్చినప్పుడు వారు అక్కడ వాళ్ళ ఖడ్గం తీసుకొని వారికి సొంత వారిని
ఎవరిని చూడకుండా అక్కడ పాపం చేసిన ప్రజలను వారు చంపేస్తారనమాట అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో. సో అలా దేవుడు లేవి వంశస్థులను ఎన్నుకుంటాడనమాట. ఎన్నుకున్న దేవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రత్యక్షపు గుడారంలో పని చేయడానికి వారిని అపాయింట్ చేస్తాడు, వారిని ఎన్నుకుంటాడనమాట. సో అహరోనుని అతని కుమారులే మొదటగా ఆ ప్రత్యక్షపు గుడారంలో, ఆ దేవుని మందిరంలో, దేవుని టెంపుల్లో పని చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అహరోనేమో ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్, అండ్ అతని కుమారులేమో యాజకులుగా మందిరంలో పనిచేయడం స్టార్ట్ చేశారనమాట. సో దేవుడు వీరికి ప్రత్యేకమైన కొన్ని వస్త్రాలు కూడా వేసుకోమని చెప్తాడు, డ్రెస్ కోడ్ లాగా అనమాట. వారు ఏదైతే వేసుకుంటారో రోజు అలా వేసుకొని అందులో పని చేయకూడదు, కానీ వారికి వాళ్ళ డ్రెస్ కోడ్స్లో మీకు ఒక స్లైడ్ కూడా వస్తుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. వారికి ఒక పతకము, ఏఫోదు, నిలువుటంగి, ఇంకా విచిత్రమైన చొక్కాయి, తలకు పెట్టుకునే పాగా, దట్టి, ఇలా కొన్ని వస్త్రములు, ప్రత్యేకమైన వస్త్రములు చేయించి అవే వేసుకొని వారు లోపలికి వెళ్ళి పనిచేయాలి. ఇంకా వారిని నూనెతో అభిషేకించి వారిని ప్రతిష్ఠించి సపరేట్ చేసి ప్రజల నుంచి దేవుడు తన మందిరంలో పనిచేయడానికి దేవుడు వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటాడనమాట. సో ఇలా ఆ 3 ఏవైతే మనం ఇందాక విన్నామో, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఏం పని జరుగుతుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఈ ప్రధాన యాజకుడు ఇంకా యాజకులు చేసే పని ఏంటంటే, ప్రజలు ఏదైతే బలులను తెస్తారో ఆ బలులను అర్పించడం, ఇంకా ప్రతి దినము కొన్ని ఆఫరింగ్స్ ఉంటాయి, కొన్ని సాక్రిఫైజెస్ కొన్ని ఉంటాయన్నమాట, అర్పణలు ఉంటాయన్నమాట. అవి దేవుని ఎదుట అర్పించడం, ఇలా కొన్ని పనులు వాళ్ళు ప్రతి దినం చేస్తూ ఉండాలన్నమాట. అది వారి పని. ఇంకా దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటారనమాట. సో మొదటగా ఆవరణంలో జరిగే పని ఏంటంటే, ప్రజలందరూ పాపంలో ఎవరైతే పాపం చేశారో, తెలిసి చేసిన పాపము, తెలియక చేసిన పాపమే కావచ్చు, లేదా దేవునికి ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పాలనుకుంటే వారు ఏం చేసేవారంటే ఒక పశువును తెచ్చేవారనమాట. అది జస్ట్ ఆవరణం మట్టుకే వారికి అలా ఉంటుంది. వారు ఇంకా దాని ముందు ఎవ్వరు కూడా వెళ్ళలేరు. యాజకులు మట్టుకే లోపలికి వెళ్ళగలుగుతారు. ఆవరణం మట్టుకు ప్రజలు వచ్చి వారి బలులను తెచ్చేవారనమాట. బలులను ఎందుకు తెచ్చేవారంటే, ఎవరైతే పాపం చేస్తారో వారు సపోజ్ ఒక మేకని తెచ్చారనుకో, దేవుడు ఏం చెప్తారనమాట, నీ పాపము ఆ మేక మీదికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఆ మేకని, ఆ పశువు నీకు బదులుగా చనిపోతే దేవుడు ఏం చేస్తాడనమాట, ఆ ప్రజల ఒక పాపము అక్కడ తొలగిపోతుందనమాట. సో యాక్చువల్లీ దేవుని ఆజ్ఞ ప్రకారము పాపం చేసిన వాడు చనిపోవాలి, కానీ దేవుడు అక్కడ వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే వారి పాపము ఒక పశువు మీదికి ట్రాన్స్ఫర్ అయిపోతుందన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే తనకి బదులుగా ఆ పశువు అక్కడ చనిపోవడం జరుగుతుందన్నమాట. సో దేవుడు వారిని కాపాడుకోవడానికి ఒక సొల్యూషన్ లాగా ఒక అవకాశం ఇస్తాడనమాట. సో దినదినము ప్రజలు ఆ బలులను తెస్తూ ఉండేవారు. అహరోను ఇంకా అతని కుమారులు ఎవరైతే 4 ఉన్నారు కదా, నాదాబు, అబీహు, ఇతామర్, ఇంకా ఎలియాజర్, వీరందరూ ఏం చేసేవారనమాట, ఆ బలులను ఆవరణంలో ఒక బలిపీఠం ఉంటుంది, ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద వారు బలులను అర్పిస్తూ ఉండేవారనమాట. ఇది ఆవరణంలో జరిగే మొదటి ప్రత్యేకమైన పని అనమాట. నెక్స్ట్ వచ్చేసి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంకి మటుకు ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. ఓన్లీ అహరోను ఇంకా అతని కుమారులు యాజకులు మట్టుకే వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఏముంటుందంటే దీపములు ఉంటాయి. ఆ దీపంలో ఆరిపోకుండా ప్రతి దినము అతని కుమారులు ఏం చేయాలంటే వాటిలో నూనె వేస్తూ కొంచెం బ్లాక్గా ఫామ్ అయ్యేది ఉంటుంది కదా, అదంతా కట్ చేస్తూ చక్కగా ఆ దీపంలను చూసుకోవాలన్నమాట. దీపవృక్షములు అంటారు. నెక్స్ట్ అక్కడ ఇంకొక ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అని ఉంటుంది. అక్కడ కూడా వారు ధూపం వేస్తూ ఉంటారనమాట. ప్రతి దినము అక్కడ ఆ ధూప వేదిక పైన ఏం చేయాలన్నమాట, కొన్ని పరిమళ ద్రవ్యాలు ఉంటాయన్నమాట. ఆ పరిమళ ద్రవ్యాలను ఏం చేస్తూ ఉండాలి, ఆ ధూపం వేదిక మీద వేస్తూ దేవునికి అవి ఇంపైన సువాసనలాగా దేవుడు వాటిని స్వీకరించి దేవుడు చాలా అంగీకరిస్తాడనమాట, సంతోషపడతాడనమాట. సో ఇలా పరిశుద్ధ స్థలంలో వారు చేసే ఈ కొన్ని పనులు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అతి ముఖ్యమైన స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మోస్ట్ హోలీ ప్లేస్. ఇక్కడ దేవుని మందసం ఉంటుంది. ఆ దేవుని మందసం మీద ఏముంటుందంటే దేవుడే వచ్చి ఒక మేఘంలాగా వచ్చి తాను అక్కడ దిగి అక్కడ నుంచే దేవుడు మోషేతో కానీ అహరోన్తో కానీ ప్రజలతో కానీ మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో ఈ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది, ఒక థిక్ కర్టన్ ఉంటుందన్నమాట. అక్కడికి ఎవ్వరు వెళ్ళకూడదు. ఓన్లీ ప్రధాన యాజకుడే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలన్నమాట. ఆ రోజు ఏంటంటే
తన పాపం నిమిత్తము, ప్రజల యొక్క పాపం నిమిత్తము అతను రక్తము, ఒక పశువు రక్తం తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఆ రక్తాన్ని చిలకరించి ఆ సంవత్సరానికి ఒక్కసారి ఏంటంటే వారి పాపంని తుడిచివేసుకోవడానికి దేవుడు అది ఒక్కరోజు అలా పని చేయమని చెప్తాడనమాట. సో ఇలా ఆవరణంలో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో పని చేయడానికి దేవుడు అహరోనుని, అతని కుమారులని ఎన్నుకుంటాడనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఏం తెలుసుకుంటామంటే యేసు క్రీస్తుకి ఈ యాజకత్వానికి ఏంటి సంబంధం అని కొంచెం సేపు మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం ఇందాక విన్నట్టు ఈ ప్రత్యక్ష గుడారం మీద దేవుని మేఘము ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. దేవుడు ఎప్పుడు అక్కడ నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎల్లప్పుడూ దేవుడు వారి మధ్యలోనే ఉంటాడు. సో ఈ మేఘం ఎప్పుడైతే కదులుతుందో ప్రజలు కూడా వెంటనే వాళ్ళ గుడారంలన్నీ ప్యాక్ చేసేసుకొని చక్కగా ఆ మేఘం ఎలా వెళ్తుందో ఆ మేఘంతో పాటు వెళ్ళాలి. మేఘం ఎప్పుడైతే ఆగుతుందో ప్రజలు ఏం చేస్తారనమాట, వెంటనే మళ్ళీ వాళ్ళ గుడారంలు వేసుకొని అక్కడ నివసించడం స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటాం యేసుక్రీస్తుకి ఈ యాజకత్వానికి ఏంటి సంబంధం, ఏంటి సాదృశ్యం అని మనం తెలుసుకుందాం. సో ఈ బలులు, ఈ పశువుల రక్తము చేత ఏవైతే పాపములకు వాళ్ళు బలులను నడిపిస్తున్నారో ఈ బలులను బట్టి ప్రజల పాపము ఎన్నటికీ తుడిచివేయలేకపోయిందంట. మనం బైబిల్లో చదువుతాము, మేకల యొక్క రక్తం కానీ ఎడ్ల యొక్క రక్తము చేత కానీ పాపములను తీసివేయట అసాధ్యము, ఇంపాసిబుల్ అంట. పాపంలను అవి తుడిచి వేయలేమన్నమాట. ఎందుకంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలులను తీసుకొస్తున్నారు, తర్వాత వారి పాపం అంతా పోతుంది, తిరిగి వెళ్ళి ఏం చేస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు అన్నమాట. ఇది వాళ్ళకి రొటీన్ అయిపోయింది, అలవాటు ప్రకారము బలులను తెస్తున్నారు, మరలా పాపం చేస్తున్నారు. ఈ అహరోను కూడా ఏం చేస్తున్నాడు, ఎడతెగక మరలా అవే పాపములకు సంబంధించిన బలులను అతను కూడా అర్పిస్తున్నాడు అనమాట. అతను తన పాపం కొరకు అర్పిస్తున్నాడు, ఇంకా ప్రజల పాపం కొరకు కూడా అర్పించి ఎడతెగక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడనమాట. సో వీటి వల్ల శరీర మాలిన్యము అంటే శరీరము మీద ఉన్న పాపంలో మటుకు అవి తుడిచివేయగలిగినాయి అంట, కానీ హృదయం లోపల ఉన్న పాపములు పూర్తిగా అవి ఎన్నటికీ తుడిచివేయలేకపోయినాయి అంట. సో నిజమైన రక్షణ, నిజంగా హృదయంలో ఉన్న పాపములను తీసివేయట అది ఓన్లీ యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే సాధ్యమవుతుందన్నమాట. యేసుక్రీస్తు యొక్క సిలువలో అతను మన కొరకు శ్రమపడి మన కొరకు కార్చిన ఆ రక్తం చేత మన పాపములు పూర్తిగా తీసివేయబడతాయన్నమాట. అదేదో ఒక్కరోజు లేదా కొంచెం పాపము అలా కాదు, కానీ పూర్తిగా ఆయన రక్తం మీద, ఆయన పైన ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి పాపము పూర్తిగా తీసివేయబడుతుందని మనము చదువుతామన్నమాట. సో ఈ యేసుక్రీస్తు చేసిన కార్యం ఏంటంటే ఆయన ఏదో కోడెల రక్తము, ఏదో ఎడ్ల రక్తము తీసుకొని మన కొరకు ఆయన ఏమి కార్యం చేయలేదు, కానీ యేసుక్రీస్తు తన సొంత రక్తమే తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన వెళ్ళాడంట. సొంత రక్తం ఎలా తీసుకొని వెళ్ళాడు మనం చూస్తాం కదా, సిలువలో ఆయన శ్రమపడి రక్తం కార్చాడని మనం చూస్తాం కదా. ఏ పాపం చేయని యేసయ్య ఆ సిలువలో మరణించాడంటే యేసయ్య ఒక్కడే ఆ సిలువలో లేడు. యాక్చువల్లీ ఆ సిలువలో యేసుతో పాటు మన పాపములను కూడా ఆయన ఆ సిలువలో ఆ మేకులకి కొట్టేశాడనమాట. ఇప్పుడు మనము సిలువలో మనం చూస్తాం కదా, కొన్ని పిక్చర్స్ అవన్నీ చూస్తుంటాం, పాపం యేసయ్యని సిలువకి వేశారని చెప్పేసి మనం బాధపడతాం. అక్కడ యాక్చువల్లీ ఉంది యేసయ్య కాదు, మన పాపములను భరించిన యేసయ్య ఉన్నాడు. యేసయ్యతో పాటు మన పాపములు కూడా ఉన్నాయి. సో అలా ఆయన రక్తం కార్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తము తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి మన పాపంలోని ఎన్నటికీ తుడిచివేయలేని కోడెల రక్తము, మేక రక్తము కాకుండా తన రక్తం చేత మనకి ఈరోజు శుద్ధి కలుగుతుందనమాట. సో ఈరోజు యేసయ్య మీద విశ్వాసం ఉంచి ఆ రక్తం పైన ఎవరైతే నమ్ముతున్నారో, నిజంగా యేసయ్య రక్తము నా పాపంని పూర్తిగా తుడిచివేస్తుందని ఎవరైతే విశ్వసిస్తారో తప్పకుండా వారి పాపములను దేవుడు పూర్తిగా తుడిచివేయడానికి ఆయన సమర్థుడు అన్నమాట. అయితే ఈరోజు మనం అహరోను యొక్క యాజకత్వానికి ఇంకా యేసుక్రీస్తు యొక్క యాజకత్వానికి మధ్యలో ఏంటి సిమిలారిటీ, ఏంటి సంబంధము అని చెప్పేసి మనము తెలుసుకుందాము. ఇందాక మనం విన్న కోడెల రక్తం ద్వారా కానీ గొర్రెల రక్తం ద్వారా కానీ పాపం ఎన్నటికీ అవి తీయలేకపోయాయంట. బైబిల్లో మనం చదువుతాము,
కోడెల రక్తం ద్వారా కానీ ఎడ్ల రక్తం ద్వారా కానీ పాపము పూర్తిగా తీసివేయట అసాధ్యం అని చెప్పేసి మనం చదువుతాం. అది ఇంపాసిబుల్ అన్నమాట. సో ఈ ప్రజలు బలి అయితే తెచ్చేవారు కానీ వారికి నిజమైన రక్షణ పాపం నుంచి దొరకలేదంట. వారికి అంటే వారు ఆ పాపంలోనే ఉండిపోతున్నారు. మరలా బలి తెస్తున్నారు, తిరిగి వెళ్ళి పాపం చేస్తున్నారు, మరలా బలి తెస్తున్నారు అనమాట. సో అది ఎలా ఉంటుందంటే శరీరం పైన ఏదైతే మురికి ఉంటుందో ఆ మాలిన్యం ఏదైతే ఉంటుందో అది తీసివేసినట్టు అవుతుందంట. కానీ వారి హృదయంలోనున్న పాపంలోంచి వారు మాత్రం పూర్తిగా కంప్లీట్గా మాత్రం బయటికి రాలేకపోయారంట. సో నిజమైన రక్షణ, నిజమైన పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మన యేసుక్రీస్తు రక్తం ద్వారానే దొరుకుతుంది. ఏదో కోడెల రక్తం ద్వారా కానీ ఎడ్ల రక్తం ద్వారా కానీ రక్షణ ఏ మనిషికి దొరకదు. కానీ నీ పాపానికి నా పాపానికి పూర్తిగా ఎక్కడ దొరుకుతుంది తెలుసా రక్షణ? అది ఓన్లీ యేసయ్య యొక్క రక్తం ద్వారానే మనకి దొరుకుతుందనమాట. సో మన యేసయ్య ఏదో కోడి రక్తమో ఏదో రక్తం తీసుకొని కాదు, కానీ తన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్ళి తను శ్రమ పడ్డాడని చెప్పేసి మనం బైబిల్లో చదువుతామన్నమాట. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు వారి పాపానికి బదులుగా ఒక పశువుని అక్కడ బలిపీఠం మీద అర్పించారో, యేసయ్య మనకి బదులుగా తానే మన పాపంలను వేసుకొని ఆ శిలువపై మరణించాడనమాట. ఆయన మనం చూస్తాం కదా, కొన్ని పిక్చర్స్ చూస్తాం యేసయ్యని సిలువకి వేసినట్టు. మనం సిలువ పైన యేసయ్యని చూస్తాం కదా, అక్కడ ఉంది యేసయ్య మాత్రమే కాదు, ఆయనతో పాటు మన పాపంలను ఆయన మోసుకొని వెళ్ళి అక్కడ ఆ మేకుల మీద మన పాపంలను వేశాడనమాట. సో ఈరోజు మనం ఏ బలిని అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు ఒక ప్రధాన యాజకుడు, అహరోను కాదు, ఏ మనిషి కాదు, కానీ యేసయ్య మన కొరకే ఒక ప్రధాన యాజకుడుగా తన సొంత రక్తం తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేసి ఆయన మనకి ఒక గొప్ప సొల్యూషన్ని ఇచ్చాడనమాట. సో మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఈరోజు మనం జస్ట్ ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన రక్తం పైన మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచి ప్రభువా నా పాపములను క్షమించు అని అడిగితే ఆయన తన రక్తం ద్వారా మనల్ని కాపాడి మనల్ని క్లీన్ చేసి చక్కగా శుద్ధి చేస్తాడనమాట. అహరోను అయితే పాపము ఏం చేస్తున్నాడు? ఎన్నటికీ తీయలేని పాపములను మరలా మరలా ఆయన ఆ బలులను అర్పిస్తూనే ఉన్నాడంట. కానీ మన యేసయ్య ఒక్కసారి వెళ్ళేసి తన రక్తాన్ని తీసుకొని బలిగా అర్పించాడు. ఆయన మాటికి ఏం వెళ్ళలేదు కదా యేసయ్య. ఒకటేసారి మన కొరకు తన రక్తాన్ని కార్చి తను మన కొరకు చనిపోయి తన శరీరాన్ని బలిగా అర్పించాడని చెప్పేసి మనం చదువుతామన్నమాట. సో యేసయ్య చనిపోయిన ఆ కాలంలో అక్కడ కూడా మందిరం ఉంది. ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఇశ్రాయేలు ప్రజలకు ఉందో ఆయన చనిపోయినప్పుడు కూడా ఆ కాలంలో ఆ ప్లేస్లో ఒక మందిరం కూడా ఉందన్నమాట. సేమ్ ఇట్లాగనే కట్టబడి ఉందన్నమాట. సో మనం ఇందాక విన్నాం కదా, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? ఒక తెర ఉంది కదా. సో యేసయ్య చనిపోయినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏం తెలుసా? ఆ తెర రెండుగా చినిగిపోయిందనమాట. అది చీల్చివేయబడిందనమాట. దానికి అర్థం ఏం తెలుసా? ఇప్పుడు మనకి మధ్యవర్తిగా ఏ మనిషి కానీ, ఏ ప్రధాన యాజకుడు, ఏ అహరోను లాంటి వాడు ఎవ్వరు అవసరం లేదండి. మనకి దేవునికి ఇప్పుడు స్ట్రేట్గా సులువుగా ఒక మంచి సంబంధం ఏర్పాటు దేవుడు యేసయ్య తన శరీరముని చీల్చి తను చేశాడనమాట. ఇప్పుడు మనం దేవునితో సూటిగా మాట్లాడుకోవచ్చు. ఎంత మంచి విషయం కదా. ఇప్పుడు మనం ఎవరికో చెప్పి దేవునితో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు మీరు నేను మోకరించి ప్రభువా అని ఎప్పుడైతే మనం అడిగితే దేవుడు వెంటనే మనతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాడనమాట. అది ఎవరి ద్వారా జరిగింది? యేసయ్య ద్వారా జరిగిందనమాట. సో మనం ఈరోజు మాట్లాడదామా దేవునితో? మోకరించి దేవుణ్ణి పిలిస్తే దేవుడు తప్పకుండా మీతో నాతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడనమాట. సో మనము 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఒక మాట చదువుతాము. మనకి దేవునికి మధ్య ఏ మనిషి లేడు, కానీ యేసే మన మధ్యవర్తిగా ఉన్నాడు. మన యాజకుడై తన సొంత రక్తం ఇచ్చి క్రయధనంగా తన్ను తాను అర్పించుకున్నాడని చెప్పేసి ఒక మంచి మాట మనం వింటామన్నమాట. సో ఈరోజు మనకి మధ్యలో ఏ మనిషి లేడు, కానీ యేసయ్యనే మనకి ఒక మధ్యవర్తిగా ఉన్నాడు అని చెప్పేసి తన సొంత రక్తం ఇచ్చి మనకి ఆయన క్రయధనం, ర్యాన్సమ్ అంటారనమాట, అది ఇచ్చి మనని ఆయన కాపాడుకున్నాడనమాట. సో ఇది మీ అందరికీ అర్థమైంది అని నేను నమ్ముచున్నాను. అర్థం కాని ఎడల మరలా విని మనము ఈ మాటలు మీ మనసులో పెట్టుకోవాలి. సో
ఇక్కడ మనము అహరోను గురించి ఇంతవరకు విన్నాం కదా. సో అహరోను ఇంకా మోషే మట్టుకు కానానికి చేరారు ఈ ప్రయాణంలో. ఎందుకు తెలుసా? ఒకరోజు నీరు లేదని, వారికి ప్రజలకి తాగడానికి నీరు లేదని ఇశ్రాయేలు ప్రజలు మోషే పైన, అహరోను పైన సనిగినప్పుడు వీరు వెళ్ళి దేవుణ్ణి అడుగుతారనమాట. సో దేవుడు ఏం చెప్తాడనమాట, బండను వెళ్ళి బండతో మాట్లాడితే మీకు నీళ్లు నేను ఇస్తానని చెప్తాడు. కానీ అక్కడ మోషే అహరోన్లు ఏం చేస్తారంటే వారి కర్రతో బండని కొడతారనమాట. నీరైతే వస్తుంది, ప్రజలు చక్కగా నీరు తాగి వారి దాహాన్ని తీర్చుకుంటారు. కానీ అక్కడ దేవుడి ఆజ్ఞను వారు చేయకపోవడాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు కోపం వారిపైన వచ్చి దేవుడు వారికి ఈ మాట చెప్తాడు, నువ్వు మోషే కానానికి వెళ్ళడం కుదరదు అని చెప్పేసి ఒక మాట చెప్తాడనమాట. అహరోన్ అయితే మోషేకి సహాయం చేసి అతనికి బదులుగా చక్కగా మాట్లాడి ప్రజలను చక్కగా బయటికి తీసుకొస్తాడు. కానీ కానానికి మట్టుకు అహరోను చేరలేకపోతాడనమాట. సో ఇలా అతను 123 సంవత్సరంలో 123 ఇయర్స్ బ్రతికి హోరు కొండపైన అతను చనిపోతాడనమాట. చనిపోయిన తర్వాత నెక్స్ట్ తనకి బదులుగా యాజకత్వం చేయడానికి అతని కుమారుడు ఎలియాజర్కి తన ప్రీస్లీ గార్మెంట్స్ అవి అతనికి ఇచ్చేసి తను చనిపోతాడనమాట. సో ఈ లెసన్ అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. మనం ఈ లెసన్లో ముఖ్యంగా నేర్చుకునేవి మనం తప్పు చేయడానికి కొంతమంది మనని ప్రోత్సహిస్తూ ఉంటారు కదా. అలా ఎప్పుడు కానీ వారి మాట మనం వినకుండా దేవుని అందులో ఎక్కడ ఉన్నా భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఇంకా మనకి ఎప్పుడైనా మనం తప్పు చేసినట్టు మన హృదయంలో మనకు అనిపిస్తే వెంటనే దేవుడి దగ్గర మనం క్షమాపణ అడగడం నేర్చుకోవాలి. లోపల పాపాన్ని దాచిపెట్టుకొని ఎప్పుడు మనం ఉండకూడదు. దేవుని దగ్గర మనం ఆ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగి మనం సారీ చెప్పిన వెంటనే దేవుడు మనకి క్షమాపణ ఇస్తాడనమాట. మనం మిరియాం గురించి నేర్చుకున్నప్పుడు ఈ పాయింట్ నేర్చుకున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన యేసయ్య మన కొరకు ఒక ప్రధాన యాజకుడుగా తన రక్తాన్ని మన కొరకు కార్చి మనకి పాపానికి ఒక క్షమాపణ అనుగ్రహించాడు. ఈ విషయంలో మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ప్రతిదినం పడుకునే ముందు మోకరించి, ప్రభువా ఈరోజు నేను చేసిన పాపములను బట్టి, నాకు తెలియక చేసిన పాపములను బట్టి కూడా ప్రభువు నన్ను క్షమించి నీ రక్తం ద్వారా కడుగు అయ్యా అని చెప్పేసి ప్రతిదినం మనం ప్రార్థన చేసుకోవడం మర్చిపోవద్దు. ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎప్పటికీ మర్చిపోవద్దు. సో ఈ లెసన్ అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. అందరూ చక్కగా వీడియో చూసి బైబిల్ పోర్షన్ చదివి మెమరీ వర్స్ కూడా నేర్చుకోండి. ఇంకా కింద మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వర్క్ షీట్ ఇంకా యాక్టివిటీ కూడా చేసి మీరు సబ్మిట్ చేయాలి మీ చర్చెస్లో. ఇంకో చిన్న ప్రేయర్ చేసుకొని మనము ఈ సెషన్ని ముగిద్దాము. పరలోకమందున మా తండ్రి, యేసయ్య పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. ఈరోజు మేము అహరోను గురించి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు చాలా చాలా వందనాలయ్యా. మా కొరకు బలి అయిన యేసయ్య మీకు స్తోత్రములు. సిలువలో మీరు మట్టుకు కాకుండా మీరు మా పాపములను కూడా మీరు మోసుకున్నారు. ఏ పాపం చేయని మీరు ప్రభువా మా కొరకు చిందించిన మీ అమూల్యమైన రక్తాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. అర్థం కాని ఎడల మీరు అర్థం చేపించండి. మీకు వందనాలయ స్తోత్రములు. మేము ఈరోజు అడుగుచున్నాము, మా హృదయంలో మేము తెలియక చేసిన పాపములను బట్టి మేము ఈరోజు మీ క్షమాపణ అడుగుతున్నామయ్యా. మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని మా అందరినీ మీరు శుద్ధీకరించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. ఇంకా జరగబోయే సెషన్స్లో కూడా మీరే మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.